ది ఎప్స్టైన్ ఫైల్స్ అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న చీకటి సామ్రాజ్యం. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనకు కనిపించే వెలుగు వెనుక ఎంతటి చీకటి ఉంటుందో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే కథ వింటే మీకే అర్థమవుతుంది. అమెరికాలో మొదలై ప్రపంచ దేశాల్లోని సెలబ్రిటీలను, రాజ కుటుంబాలను, చివరికి మాజీ అధ్యక్షులను కూడా వణికిస్తున్న పేరు జెఫ్రీ ఎప్స్టీన్. జెఫ్రీ ఎప్స్టీన్ గురించి ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట వినిపిస్తుంది, ఇదే పేరు వినిపిస్తుంది. జెఫ్రీ ఎప్స్టీన్ అంటే ఒక మామూలు టీచర్ గా కెరీర్ మొదలుపెట్టి వందల కోట్లకు అధిపతైన ఒక ఫినాన్షియర్. అతని దగ్గర ప్రైవేట్ జెట్ విమానాలు, న్యూయార్క్ లో లగ్జరీ బిల్డింగ్లు, కరేబియన్ సముద్రంలో ఒక సొంత దీవి కూడా ఉంది. కానీ ఈ డబ్బంతా అతను బిజినెస్ చేసి సంపాదించింది కాదు. లోకం చూడని ఒక భయంకరమైన నేర సామ్రాజ్యాన్ని నిర్మించి సంపాదించింది. మైనర్ బాలికలను ప్రలోభపెట్టి తన ప్రైవేట్ దీవులకు, అంటే ముఖ్యంగా లిటిల్ సెయింట్ జేమ్స్ అనే ఒక ఐలాండ్ కి రప్పించి అక్కడ వారిపై లైంగిక దాడికి పాల్పడడం ఇతని మీద ఉన్న ప్రధాన నేరం. 2008లోనే ఇతను పట్టుబడ్డాడు. కానీ అప్పట్లో పలుకుబడితో తక్కువ శిక్షతో బయటపడిపోయాడు కూడా. మళ్ళీ 2019లో ఫెడరల్ అధికారులు అతన్ని అరెస్ట్ చేయడంతో అసలు నిజాలు బయటికి రావడం మొదలుపెట్టాయి. ఇక అక్కడ మొదలైన నిజాల వేట ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఎందరో పేర్లు, ఎందరో సెలబ్రిటీలు, ఎందరో ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. ఎప్స్టీన్ అరెస్ట్ అయిన కొద్ది రోజుల తర్వాత, అంటే ఆగస్టు 10, 2019న న్యూయార్క్ జైలు గదిలో శవమై కనిపించాడట. అక్కడున్న జైలు అధికారులందరూ ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ప్రకటించేశారు. అయినా కూడా దీనిపై ఎన్నో అనుమానాలు కూడా ఉన్నాయి జనాలకి. అసలు ఆ టైంలో జైల్లో కెమెరాలు ఎందుకు పనిచేయలేదు? గార్డులు నిద్రపోవడం ఏంటి? అతను గొంతు ఎముకలు విరిగిన తీరు అందరూ చూసి ఇది ఉరేసుకుంటే కాదు, గొంతు నులిమితే వచ్చే గాయాల్లా ఉన్నాయని చాలా మంది వాదించారు. ఇక్కడ ప్రధానంగా వినిపించే అలిగేషన్ ఏంటి అంటే, ఎక్కడ ఎప్స్టీన్ నోరు విప్పితే ఇంకా పెద్దల పేర్లన్నీ బయటపడతాయో అని అతన్ని చంపేశారన్నది ప్రధాన ఆరోపణ. ఎప్స్టీన్ గురించి మాట్లాడాలి అంటే ఎప్స్టీన్ ఒక క్రూరుడు, కరుడు కట్టిన రాక్షసుడు, కిరాతకుడు అని కూడా చెప్పుకోవచ్చు. ఎప్స్టీన్ ఒంటరిగా ఇవన్నీ చేయలేదు. అతని నెట్వర్క్ లో ఉన్న పేర్లు వింటే ఎవరికైనా షాక్ వస్తుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులైన బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక సైంటిస్టులైన స్టీఫెన్ హాకింగ్ వంటి మేధావుల పేర్లు కూడా ఉండటం ప్రపంచాన్నే విస్మయానికి గురి చేసింది. ఇక సెలబ్రిటీలు అయితే మైకేల్ జాక్సన్, డేవిడ్ కాపర్ఫీల్డ్ వంటి పేర్లు కూడా వినిపించాయి. వీళ్ళందరూ కలిపి ఆ దీవికి వెళ్లారని కూడా అంటున్నారు. కానీ వీళ్ళంతా వెళ్ళింది ఆయనతో నిజంగానే ఆ పిల్లలు ఎవరైతే వచ్చారో వాళ్లతో ఉండటానికా, లేకపోతే బిజినెస్ డీల్స్ గురించి మాట్లాడడానికా, లేకపోతే ఒక ప్రైవేట్ పార్టీగా ఉన్నదాన్ని ఎంజాయ్ చేయడానికా అన్నది ఇంకా క్వశ్చన్ మార్క్ గానే ఉంది. ఇంకా చెప్పుకోవాలంటే ఇవన్నీ బయటకు వచ్చిన తీరు చూస్తే ఇప్పుడు ఏదో జరగబోతుంది, ఇంకా ఎన్నో విషయాలు, ఎన్నో పేర్లు బయటికి రాబోతున్నాయి అన్నది మాత్రం అర్థమవుతుంది. ఇక 2025లో అమెరికా కాంగ్రెస్ ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ అనే చట్టాన్ని ఆమోదించడం వల్ల ఇవన్నీ బయటకు వచ్చాయి. ఆ తర్వాత గవర్నమెంట్ కొన్ని ఫైల్స్ ను కూడా విడుదల చేసింది. ఫస్ట్ రిలీజ్ చేసిన ఫైల్స్ అన్ని చాలా తక్కువ ఉండటంతో మిగతా అన్ని పార్టీల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. అప్పుడు కొన్ని ఫైల్స్ రిలీజ్ చేయడంతో ఇంకొన్ని కావాలి అని చెప్పేసి అందరూ అడగడంతో జనవరి 30వ తారీఖున 2026న మరోసారి పెద్ద మొత్తంలో డాక్యుమెంట్లన్నీ విడుదల చేశారు. అయితే సుమారు 30 లక్షల పేజీలు, 2000 వీడియోలు, 1,80,000 పిక్చర్స్ అన్నింటినీ కూడా లాస్ట్ రిలీజ్ చేసినట్లు న్యాయశాఖ చెప్పింది. అసలు ఈ చీకటి దీవేంటి? దీన్ని బ్లూ టెంపుల్ అని ఎందుకంటారు ఇప్పుడు చూద్దాం. ఎప్స్టీన్ కు లిటిల్ సెయింట్ జేమ్స్ అనే ఒక ప్రైవేట్ ఐలాండ్ ఉండేది. దీన్ని బయట ప్రపంచం పీడోఫైల్ ఐలాండ్ అని పిలుస్తుంది. అక్కడ ఒక వింతైన నీలిరంగు గీతలున్న గుడి ఉండేదట. అదే బ్లూ టెంపుల్. ఆ బ్లూ టెంపుల్ ప్రార్థన కోసం కాదు, అందులో రహస్య కెమెరాలు, అండర్ గ్రౌండ్ బంకర్లు ఉంటాయని సమాచారం. ప్రపంచంలోని అత్యంత శక్తివంతులందరూ అక్కడికి వచ్చి వెళ్లేవారట. అక్కడ మైనర్ బాలికలపై లైంగిక దాడులు జరిగేవి. ఆ దారుణాలన్నింటినీ ఎప్స్టీన్ రహస్యంగా రికార్డ్ చేసేవాడని, అదంతా ఇక్కడే ఈ బ్లూ టెంపుల్లోనే చేసేవారని కూడా అంటారు. దేనికి అంటే ఆ పెద్ద మనుషులందరినీ తన గుప్పెట్లో ఉంచుకొని బ్లాక్ మెయిల్ చేయడానికి. ఎప్స్టీన్ ఒక్కడే ఇవన్నీ చేయలేదు. మనం ముందు మాట్లాడుకున్నట్లు ఒక మెయిన్ క్యారెక్టర్ కూడా ఉంది. ఆమె గిస్లైన్ మాక్స్వెల్. ఈమె ది పార్ట్నర్ ఇన్ క్రైమ్ లాగా ఎప్స్టీన్ కి వర్క్ చేసింది. గిస్లైన్ మాక్స్వెల్ అనే మహిళ మోస్ట్ క్రూయల్ లేడీ. పేదరికంలో ఉన్న అమ్మాయిలను, మోడల్స్ గా కావాలనుకునే చిన్నపిల్లలను మీకు మంచి లైఫ్ ఇస్తామని నమ్మించి ఎప్స్టీన్ దగ్గరకు తీసుకెళ్లేది. ఒక రకంగా చెప్పాలంటే ఆ చీకటి సామ్రాజ్యానికి ఆమెనే మేనేజర్. ప్రస్తుతం ఆమె 20 ఏళ్ల జైలు శిక్ష కూడా అనుభవిస్తుంది. అసలు లిస్ట్ లో ఉన్న ఆ పవర్ఫుల్ నేమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎప్స్టీన్ సొంత విమానం, దానికి లోలితా ఎక్స్ప్రెస్ అని పేరు. దీని లాగ్ బుక్స్ లో ఉన్న పేర్లు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్,
బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆండ్రూ, శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కూడా ఈ దీవికి వెళ్ళినట్లు ఆ లాగ్ బుక్ లో రికార్డ్ అయ్యాయి. వీరిలో కొందరు స్నేహం కోసం వెళ్లారా లేకపోతే నేరాల్లో పాల్గొనడానికి వెళ్లారా అన్నది ఇంకా కోర్టులో తేలాల్సి ఉంది. అయితే ఈ పేర్లు బయటికి రావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇంత చేసిన ఎప్స్టీన్ ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే హత్య చేయబడ్డారా అన్నదే డెత్ మిస్టరీ. 2019లో ఎప్స్టీన్ అరెస్ట్ అయ్యాడు. ఒకవేళ అతను కోర్టులో నోరు విప్పితే ప్రపంచ నాయకులందరి ముసుగులు తొలగిపోతాయి. కానీ అతను జైల్లో ఉండగానే అనుమానాస్పదంగా మరణించారు. జైలు అధికారులు అది ఆత్మహత్య అని కూడా ప్రకటించేశారు. అయినా ఆ సమయంలో సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం, గార్డులు నిద్రపోవడం ఎన్నో అనుమానాలకు దారితీశాయి. ఎక్కడ నిజాలు బయట పెడతాడో అని పెద్దలే అతన్ని చంపేశారనేది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగా సాగే హిస్టరీ. ఇంత జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? వందలాది పేజీల ఫైల్స్ బయటపడ్డా ప్రభుత్వం పెద్దలపై చర్యలు తీసుకోవడానికి భయపడుతుంది. దీనికి ప్రధానమైన కారణం ఈ కేసులో ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ప్రమేయం ఉండటం, అంతేకాకుండా సాక్ష్యాలన్నీ ఎప్స్టీన్ మరణంతో మాయమవ్వడం. ఇప్పుడు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఆయన బారిన పడిన బాధితులు ఎందరో మంది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ బాధితులు ఇప్పుడు పెరిగి పెద్దయిపోయారు. వారు తమ ప్రాణాలకు తెగించి మరీ పోరాడుతున్నారు. ఎప్స్టీన్ ఐలాండ్ ఇప్పుడు ఒక శ్మశానంలా కనిపిస్తుంది. కానీ అక్కడ జరిగిన అన్యాయాల గుర్తులు ఇంకా చెరిగిపోలేదు. డబ్బు, అధికారం ఉంటే దేన్నైనా దాచవచ్చు అనే వారికి ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ఒక పీడకల.